హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. మన మార్కెట్ని ఇప్పటివరకు ఏ ఫ్యాక్టర్స్ నెగిటివ్గా ఆర్ పాజిటివ్గా ఇంపాక్ట్ చేశాయి అండ్ రానున్న రోజుల్లో కూడా మనం ఏ ఫ్యాక్టర్స్ని గమనించాల్సి ఉంటుంది, మొదట దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇంకొన్ని కంపెనీస్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా డిస్కస్ చేస్తూ ఐటీసీ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళు మంచి డివిడెండ్ని కూడా ప్రకటించడం జరిగింది. ఐటీసీ కంపెనీ రిజల్ట్స్ రిలేటెడ్గా కొంత డీటెయిల్డ్ అనాలిసిస్ మాట్లాడుకున్న తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మొదటగా రీసెంట్ టైమ్స్ నుంచి మీరు మార్కెట్ని గమనిస్తూ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచో ఉన్న యూఎస్ చైనా టెన్షన్స్తో పాటు కొత్తగా మనకి ఇండియా చైనా టెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవి ఆల్రెడీ మార్కెట్కి ఐడియా ఉంది అండ్ మార్కెట్ కూడా దీనికి కొంత రియాక్ట్ అయితే అయింది. సో కమింగ్ డేస్లో ఈ అప్డేట్స్ మనం కొంత క్లోజ్గా గమనించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇండియా రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కొన్ని ఏరియాస్లో అయితే కొంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోతున్నాయి అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి పెరిగిపోతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీజనల్గా కొన్ని ఏరియాస్ని లాక్డౌన్ చేసే డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాయి. సో రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయినట్లయితే, లైక్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినట్లయితే అది కూడా మన స్టాక్ మార్కెట్ని నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. బట్ లేటెస్ట్గా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్గా లైక్ బజాజ్ ఫైనాన్స్ వీటి రిలేటెడ్గా అయితే కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఓవరాల్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీదే వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మన మార్కెట్స్ని కొంతవరకు నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకుంటే ప్రెసెంట్ స్ట్రాంగ్ పాజిటివ్ ఈవెంట్ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్నది అయితే ఏదీ లేదు. బట్ మనం వీటిని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. వన్ టైమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్గా ఆర్బీఐ ఏదైనా అప్డేట్ ఇచ్చినా, అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ అన్లాక్ రిలేటెడ్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా, అండ్ ఆటో సేల్స్ మనకి జూలై 1 అయితే అవి రిలీజ్ అవుతాయి. అవి కూడా మనకి పాజిటివ్గా ఉన్నా మన మార్కెట్స్ అది పాజిటివ్గానే తీసుకుంటుంది. సో అన్లాక్ సెకండ్ ఫేజ్ రిలేటెడ్గా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి జూలై 3 అయితే అప్డేట్ ఉండొచ్చు అని రిపోర్ట్స్ దగ్గర నుంచి అయితే ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఆటో సేల్స్ నెంబర్స్ మనకి జూలై 1 అయితే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో జూలై 1 మనకి రిలీజ్ అవబోయే ఆటో సేల్స్ నెంబర్స్ అన్ని కూడా జూన్ మంత్కి సంబంధించినవి అనమాట. ఆటో సేల్స్ నెంబర్స్ అనగానే మనం అన్ని కంపెనీస్కి పాజిటివ్ ఆర్ అన్ని కంపెనీస్కి నెగిటివ్ లాగా చూడలేం. ఎందుకంటే ప్యాసింజర్ వెహికల్స్ లైక్ మనకి బయట కనిపిస్తుంటాయి కదా, ఎస్యూవీస్ కానీ సిడాన్స్ కానీ. సో బయట మనకు కనిపించే వెహికల్స్ రిలేటెడ్గా లీడర్స్ కొంతమంది ఉంటారు. 2 వీలర్స్లో 3 వీలర్స్లో కొంతమంది లీడర్స్ ఉంటారు. ట్రాక్టర్ సెగ్మెంట్లో లీడర్స్ కొంతమంది ఉంటారు. కమర్షియల్ వెహికల్స్ బయట మనకి పెద్ద ట్రక్స్ పెద్ద వ్యాన్స్ కనిపిస్తుంటాయి కదా, సో వాటి రిలేటెడ్గా కొంతమంది లీడర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మనం డివైడ్ చేస్తూ ఎవరెవరికి పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉందని ఎలాగా మాట్లాడుకుంటూ వస్తే, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్గా సేల్స్ కొంత పికప్ అయ్యాయి. బికాస్ ఈ వైరస్ రిలేటెడ్గా సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్తో కన్స్యూమర్ సెంటిమెంట్ అనేది ప్యాసింజర్ వెహికల్స్కి పాజిటివ్గా టర్న్ అవడం జరిగింది. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ని కొంత ఇంపాక్ట్ చేసింది పాజిటివ్గానే, ఎలాగైతే రిపోర్ట్స్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ఫ్రెండ్. సో దీని ప్రకారం మనం చూస్తే అది మారుతి సుజుకీకి పాజిటివ్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ట్రాక్టర్స్లో కూడా మంచి నెంబర్స్ రిపోర్ట్ అవుతాయని అలాగే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బికాస్ రీసెంట్ టైమ్స్లో మాన్సూన్ అంతా బాగానే ఉంది అండ్ నెక్స్ట్ సీజన్ కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి కంపేర్డ్ విత్ అదర్ ఆటో ప్లేయర్స్ ట్రాక్టర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ కొంత బెటర్ నెంబర్స్ అయితే పోస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ట్రాక్టర్ సెగ్మెంట్లో ఎస్కాట్స్ అలాగే M&M అయితే మనం గమనించవచ్చు. 2 వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా మనకి కొంత పాజిటివ్ సేల్స్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 2 వీలర్ సెగ్మెంట్లో హీరో, టీవీఎస్, బజాజ్ ఆటో వీళ్ళనైతే మనం గమనించవచ్చు. కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ అయిన అశోక్ లీలాండ్ అలాగే టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ పికప్ అవడానికి అయితే కొంత టైం అయితే పడుతుంది. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ ఆటోకి సంబంధించిన వాలుజ్ అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మహారాష్ట్రలోది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న 2 వర్కర్స్ చనిపోయారు. అలాగే 140 వర్కర్స్ ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యారని ఎలాగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిపోర్ట్స్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇలా వైరస్ ఎక్కువ మంది వర్కర్స్ సోకడంతో వాళ్ళ వాలుజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉన్నది వాళ్ళు షట్ డౌన్ చేయబోతున్నారు అనేలాగా అయితే అప్డేట్ వచ్చింది. బట్ దీనికి కంపెనీ రెస్పాండ్ అవుతూ, సో మహారాష్ట్రలో ఉన్న మా వాలుజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో 8100 దగ్గరగా వర్కర్స్ ఉన్నారు. బట్ దాంట్లో కేవలం 140 పీపుల్కి మాత్రమే ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయింది అండ్ 2 పీపుల్ వాళ్ళకున్న అదర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్రెసెంట్ ఉన్న వర్కర్స్ లో వైరస్ సోకింది కేవలం లెస్ దాన్ 2% మందికి మాత్రమే. కాకపోతే మేము ఈ ప్లాంట్ ని షట్ డౌన్ చేసినట్లయితే 8000 పీపుల్ కి వర్క్ ఉండదు అండ్ దాని ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా ఇంపాక్ట్ అవుతారు. అండ్ అలా షట్ డౌన్ చేయడం అనేది మా బిజినెస్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వర్కర్స్ సేఫ్టీకి ఇంకా ఎక్స్ట్రా మెజర్స్ తీసుకుంటూ మేము ప్లాంట్ అయితే రన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా బజాజ్ ఆటోకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే వాలుజ్ మహారాష్ట్రలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇది ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ డిస్కవర్, ప్లాటినా, CT100 ఇవైతే వాళ్ళు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ ఫార్మాస్యూటికల్ బిజినెస్ లో కార్లీ గ్రూప్ వాళ్ళు 20% వాటాను కొంటున్నారని, దానికి గాను పిరమాల్ ఎంటర్ప్రైజెస్ కి $490 మిలియన్ దగ్గరగా డబ్బులు వస్తుందని ఎలాగైతే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్.
ఈ డబ్బుల్ని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వాళ్ళ అప్పుని క్లియర్ చేసేందుకు అండ్ వాళ్ళ ఫార్మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేందుకు అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీస్ని ప్లాన్ చేసేందుకు వాడుకుంటారు అని చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో $490 మిలియన్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్కి కార్లే గ్రూప్ దగ్గర నుంచి వస్తుంది అనేది అయితే పిరమాల్ ఎంటర్ప్రైజెస్కి పాజిటివ్గానే ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ సిస్టమ్ మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రానున్న రోజుల్లో డిటోరియేట్ అవుతాయి, వాళ్ళ ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతాయి, వాళ్ళ అసెట్ క్వాలిటీ కూడా వీక్ అవుతుందనే కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఏం చెప్పారని మాట్లాడుకునే దానికంటే ముందు వీళ్ళు ఇచ్చే రేటింగ్ రిలేటెడ్ గా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. టాప్ లో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా హై గ్రేడ్స్ అనమాట. అంటే ఏ కంపెనీస్ కైనా S&P వాళ్ళు AAA రేటింగ్ ఇచ్చారనుకోండి చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది హైయెస్ట్ కాబట్టి మీరు డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ వచ్చినట్లయితే ఒక్కొక్క స్టెప్ డౌన్ సైడ్ కి మనం వెళ్తూ ఉన్నట్లు అనమాట. సో ఒకవేళ AAA నుంచి AA+ కి ఒకవేళ రేటింగ్ ని చేంజ్ చేసినట్లయితే మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. తగ్గించడం అనేది నెగిటివే, బట్ BBB- కంటే ఇంకొక స్టెప్ కూడా డౌన్ గ్రేడ్ చేసినట్లయితే అది నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే జంక్ గ్రేడ్ కి అయితే వెళ్ళిపోతుంది. సో వేటిల్ని అయితే జంక్ గ్రేడ్ లో ఉంచుతారో అది ఇంకా ఫర్దర్ గా నెగిటివ్ గా ఉంటుంది అనమాట. స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు బ్యాంకింగ్ సెగ్మెంట్ లో యాక్సిస్ బ్యాంక్ అలాగే NBFCలో బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా రేటింగ్ ని BBB- నుంచి BB+ కి తీసుకువెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అంటే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లో అయితే ఉంచడం జరిగింది అనమాట. కమింగ్ 12 months లో ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లైక్ బ్యాంక్స్ కానీ NBFCs కానీ వాటికి సంబంధించి అసెట్ క్వాలిటీ అనేది డిటోరియేట్ అవుతుంది, అంటే వీక్ అవుతుంది. వాటి క్రెడిట్ కాస్ట్లు అనేటివి పెరిగిపోతాయి అండ్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అసెట్ క్వాలిటీ వీక్ అవడం నెగిటివే, క్రెడిట్ కాస్ట్లు పెరిగిపోవడం అనేది కూడా నెగిటివే, ప్రాఫిటబిలిటీ తగ్గిపోవడం అనేది కూడా నెగిటివే ఫ్రెండ్స్. ఇది రానున్న 12 months పాటు కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిలేటెడ్ గా మాట్లాడుతూ బ్యాంక్స్ మీద ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అండ్ ఈ ఫిజికల్ ఇయర్ లో ఇండియా రెసెషన్ అయితే ఫేస్ చేయబోతుంది అని చెప్పే అప్డేట్స్ కూడా మనం నెగిటివ్ గానే చూడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ITC రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ₹10.15 అయితే వాళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ వాళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ITC లిమిటెడ్ ఒక స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 months ended 31st March 2020 అని ఉంది. మీరు ఈ కాలంలో చూస్తున్న టోటల్ నెంబర్స్ అంతా కూడా 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన నెంబర్స్ అనమాట. సో ఆ నెంబర్స్ని మనం లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన నెంబర్స్తో కంపేర్ చేసినట్లయితే ఈ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ని మనం లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసినట్లు అవుతుంది. సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది, పాజిటివ్గా చేంజ్ అయ్యా నెగిటివ్గా చేంజ్ అయ్యా అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ టాప్ లైన్ నెంబర్ని మీరు గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 12,946 crores అయితే వాళ్ళు టోటల్ ఇన్కమ్ గా సంపాదించుకోవడం జరిగింది. బట్ ఈసారి అది 12,175 crores గా ఉందన్నమాట. అంటే మనకి టాప్ లైన్ లో అంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ లో మనకి 6.4% ఫాల్ అనేది మనకు కనిపించింది. ఇది ITC వాళ్ళకి వచ్చిన ఇన్కమ్, బట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది కూడా ఉంటుంది కదా. సో ఇలా అంతా ఖర్చు పెట్టిన తర్వాత ట్యాక్స్ అంతా పే చేసిన తర్వాత వీళ్ళకి ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉంది అని మనం గమనిస్తే ఇక్కడ మీకు ఈ సెక్షన్ లో అది కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 3,481 crores మాత్రమే వాళ్ళు ప్రాఫిట్గా పోస్ట్ చేస్తే ఈసారి ఈ మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 3,797 crores అయితే వీళ్ళు ప్రాఫిట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్ మనకి 9% దగ్గరగా ఇంక్రీజ్ అయిందనమాట. సో టాప్ లైన్లో మనకి 6.4% అరౌండ్ రెవెన్యూస్ మనకి ఫాల్ అయినా సరే బాటమ్ లైన్లో మనకి ప్రాఫిట్ అనేది 9% ఇంక్రీజ్ అయింది. సో దీనికి రీజన్ అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ITC వాళ్ళు రా మెటీరియల్స్ రిలేటెడ్ గా కొంత తక్కువగా ఖర్చు పెట్టడం అండ్ వీళ్ళు ట్యాక్స్ పరంగా కూడా లాస్ట్ టైం తో పోలిస్తే తక్కువ పే చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళకి రెవెన్యూస్ తగ్గినా సరే అది వాళ్ళ ప్రాఫిట్ లో అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో ఇది వాళ్ళ స్టాండ్ అలోన్ నెంబర్స్. కాకపోతే వాళ్ళ సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో ITC వాళ్ళకి సిగరెట్, FMCG, హోటల్స్, అగ్రి బిజినెస్, పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్, లైఫ్ స్టైల్ బిజినెస్ లాంటి డిఫరెంట్ సెగ్మెంట్ లో వాళ్ళు బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. సో ITCకి సంబంధించిన బిజినెస్ అన్నింటిలో కూడా లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి వచ్చిన మార్చ్ ఎండెడ్ క్వార్టర్స్ లో మనకి డ్రాప్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా మనకి డ్రాప్ కనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ తో ఈ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ ని కంపేర్ చేసినప్పుడు సిగరెట్ బిజినెస్ లో 6.5% అది డ్రాప్ కనిపిస్తే FMCGలో 2.7% డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. హోటల్స్ లో 8.6%, అగ్రి బిజినెస్ లో 10.2% అండ్ ఫైనలీ పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ లో 5.1% డ్రాప్ అయితే కనిపించింది. ఓవరాల్ వాళ్ళ రిజల్ట్స్ ని సింపుల్ గా మాట్లాడితే లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ తో ఈ ఇయర్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ వాళ్ళ స్టాండ్ అలోన్ ని కంపేర్ చేసినప్పుడు వాళ్ళ రెవెన్యూస్ లో అయితే మనకి డ్రాప్ కనిపించడం జరిగింది. అంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ లో అయితే మనకి డ్రాప్ కనిపించడం జరిగింది.
బట్ వాళ్ళకి కొన్ని ఏరియాస్లో అడ్వాంటేజెస్ ఉండడం కారణంగా వాళ్ళ ప్రాఫిట్ అయితే 9% ఇంప్రూవ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా రెవెన్యూస్ అనేటివి ఫాలో అవ్వడం జరిగింది. మార్చికి ముందు నుంచే హోటల్స్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ మీద ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది చూపించింది కాబట్టి ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ విత్ ఎస్టిమేట్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. SGX నిఫ్టీ 116 పాయింట్స్ నెగిటివ్లో అయితే ఉంది. సో మోస్ట్లీ ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయినట్లయితే ఇమీడియట్గా సపోర్ట్ నేను 10,270 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 10,400 ఇమీడియట్గా ఇఫ్ అది బ్రేక్ అయితే 10,550 అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ సపోర్ట్ 21,160 ఇఫ్ అది బ్రేక్ అయితే 20,770 రెసిస్టెన్స్ ఇమీడియట్గా 21,840 ఇఫ్ అది బ్రేక్ అయితే 22,260 దగ్గర. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది జూలై 2 వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. కాల్ సైడ్ మీకు ఎక్కడైతే పాజిటివ్గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో దాన్ని మీరు రెసిస్టెన్స్గా గమనించాలి. పుట్ సైడ్ ఎక్కడైతే మీకు పాజిటివ్గా డేటా కనిపిస్తూ ఉంటుందో దాన్ని మీరు సపోర్ట్గా గమనించాలి. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే మీరు 10,500 దగ్గర ఒకసారి డేటాను గమనించండి. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 12 lakhs దగ్గరగా ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా 25 lakh దగ్గరగా బిల్డ్ అయింది ఫ్రెండ్స్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. అంతకుముందు సిరీస్లో కూడా మనకి 10,500 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేసి రైటింగ్ అయితే చేస్తూ వచ్చారు. సో కమింగ్ సెషన్స్లో కూడా ఒక మార్కెట్ ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్తో టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే 10,500 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి. రీసెంట్గా మనకి 10,550 వరకు వెళ్ళి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మూవ్ అవడం జరిగింది కాబట్టి 10,500 మనం ఇమీడియట్గా రెసిస్టెన్స్గా అయితే గమనిస్తాం. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 10,000 దగ్గరే ఫామ్ అయింది. అండ్ 10,300 దగ్గర 10,200 దగ్గర 10,100 దగ్గర కూడా సిగ్నిఫికెంట్గానే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతూ వచ్చింది. బట్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10,000 దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా న్యూస్ ఫ్యాక్టర్స్తో ఆర్ గ్లోబల్ సెంటిమెంట్స్తో డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నట్లయితే అరౌండ్ 10,000 దగ్గరకు వస్తున్నప్పుడు ఎవరైతే మార్కెట్లో షార్ట్ పొజిషన్స్ ఆర్ సెల్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి. అక్కడ పుట్ రైటర్స్ ఆ లెవెల్ కంటే కిందకు వెళ్ళదు అని చెప్పి కొంత స్ట్రాంగ్ రైటింగ్ అయితే చేస్తున్నారు. సో 10,000ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి మీరు గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.